ఏ మార్వాడి దుకాణాలల్లా ఏ పెయింట్ అమ్మేటోళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఇనుము అమ్మేటోళ్ళు కావచ్చు, బల్బులు వైర్లు అమ్మేటోళ్ళు ఏ దుకాణాలకు పోయినా నీకు అక్కడ బిల్లు రాసిచ్చే పద్ధతి వీళ్ళు ఫాలో అవుతున్నారా? పేపర్లలో బిల్లు పెట్టి రాస్తారు కదా, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టే, గవర్నమెంట్ సబ్మిట్ చేసేటి, ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటి, సేల్స్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటి ఉంటాయి కదా. ఎక్కడన్నా పద్ధతి ఎక్కడ ఉందా? ఏ మార్వాడి షాపులల్లా ఎక్కడన్నా కంప్యూటరైజ్డ్ ఎన్ని ఉన్నాయి? మెజారిటీ దగ్గర కంప్యూటరైజ్డ్ బిల్స్ లేవు. ఎంటైర్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఫోన్ పే లేవు, కంప్యూటరైజ్డ్ బిల్స్ లేవు. అందుకే దొంగ దందా అంటున్నాం. వీళ్ళను ఉట్టిగా అంటలేం, ఇదంతా దొంగ దందా. ఇప్పుడు తెలంగాణ గురించి ఇక్కడ ఇప్పుడు మీరు అంటున్నారు, పృథ్వీరాజ్ చెప్తానో, శ్యామ్ చెప్తానో, లేదా నరసింహాచార్య గారు చెప్తానో ఒక పునర్జన్మో అని అంటున్నావు కదా, అట్లా ఉండదని అంటున్నావు కదా. అంతకుముందు కూడా తెలంగాణకు జరిగేటువంటి మోసాలు ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. అంతకుముందు భయాలు మేము చెప్పినాము, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత జనానికి అర్థమై అప్పుడు పోరాటానికి జెండాలు నేను ప్రజలకే చెప్తున్నా, ప్రజలకు అంత ముందు ఇంత మోసం జరుగుతుందని తెలియకుండే. అందుకనే తెలంగాణ ఎప్పుడైతే కదిలిందో అప్పుడు ఆంధ్రావులు అన్ని మూసుకొని పోయినరు. ఈ రాజ్యం మాకు వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఇంకో నాగుంబాం తీరుగా పెద్ద కొండ శిల్వ లెక్కొచ్చి వీళ్ళు వచ్చి మీద పడుతున్నారు. ఈ అన్యాయాన్ని మా ప్రజలకు రేపు పొద్దుగాల మేము చెప్తాము, చెప్పేదానికే మేము పూనుకున్నాము. అందుకే ఎప్పుడైతే అప్పుడు ఆంధ్రలో ఎట్లయితే అహంకారంగా మాట్లాడిరో కొంతమంది ఆంధ్ర పాలకుల గురించి చెప్తున్నాను, ఆంధ్ర ప్రజల గురించి చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళు సంఘాలు పెట్టుకొని కొంతమంది వీళ్ళు ఎట్లయితే మాట్లాడుతున్నారో ఈ